అందరికీ నమస్కారం. నేను మీ రాజీవ్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రకాశం జిల్లా. గత 2 రోజులు 3 రోజుల నుంచి మన ప్రకాశం జిల్లా అధ్యక్షులు, దర్శి శాసనసభ్యులైనటువంటి మా బూచేపల్లి సుబ్బారెడ్డి గారి తనయుడు, మా అన్న శివప్రసాద్ రెడ్డి గారిపై ఈ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని, అదే విధంగా బేస్ చేసుకొని ఐటీడీపీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారిక పేజీల్లో, అదేవిధంగా నిన్న గమనిస్తే ఎన్టీవీలో, టీవీ5లో, ఏబిఎన్లో, ఈనాడులో కూడా మా శివప్రసాద్ రెడ్డి గారిపై శ్రీశైల శివక్షేత్రంలో మా మల్లన్న స్వామి కాటేజీ విషయమై మాట్లాడటం జరుగుతూ ఉంది. దాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, ఎవరితోటైనా పెట్టుకోవచ్చు, కానీ భగవంతుడితోటి పెట్టుకున్న వాళ్ళు ఎక్కడా బాగుపడ్డ దాఖలాలు అయితే లేవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను గట్టిగా చెబుతున్నా. ఎందుకంటే మా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, వారి నాన్నగారు అయినటువంటి బూచేపల్లి సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా వారి అన్న కమలాకర్ రెడ్డి గారి పేరుపై శ్రీశైల శివక్షేత్రంలో ప్లేస్ తీసుకొని అక్కడ కాటేజీ నిర్మించడం జరిగింది. అది జరిగిన తర్వాత అది సాక్షాత్తు ఆ గుడి ఈవో గారి ఇంటి ఎదురునే ఉంటుంది. అటుపక్క ఒక సీసీ ఫుటేజ్, ఇటుపక్క ఒక సీసీ కెమెరా, 2 కెమెరాలు బిగించుంటాయి. కావాలంటే మీరు చూసుకోవచ్చు పోయి. కానీ ఆ ఎఫ్బి పేజీల్లో పెట్టినటువంటి ఆ ఫేక్ ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, అయ్యా, మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఈ దిక్కుమాలిన ప్రచారం చేసినటువంటి పచ్చ పులకాలని అందరినీ మేము ఒక్కటే గట్టిగా అడగదలుచుకున్నాం. ఎందుకంటే ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు 4 రోజుల పాటు ఆ కాటేజీని మీ ఆధీనంలో మీరే వాడుకున్నారు కదా. అవే తాళాలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి దగ్గర ఉంటే మీరు ఎలా వాడుకున్నారు? తర్వాత బ్రహ్మోత్సవాల్లో కూడా మీరే అధికారికంగా వాడుకున్నారు కదా. బూచేపల్లి కుటుంబం అంటే ఏదో 100-200 తీసుకొని ఆ కాటేజీని వాళ్ళకి ఇస్తారని మాట్లాడటం, మీరు పెట్టినటువంటి మాటలు ఎలా ఉన్నాయో మీరే ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెబుతూ. ఎందుకంటే ఈరోజు ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ గమనిస్తూ పోతే, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజలతో మమేకమై ఎక్కడికైతే అక్కడికి, ఎక్కడ పడితే అక్కడ ప్రజల సమస్యలపై పోరాటాన్ని గళమెత్తుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే తూచా తప్పకుండా ప్రకాశం జిల్లాలో ఆ మాటను నడిపిస్తున్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని చూసి ఈ కూటమి ప్రభుత్వం వెన్నులో వణుకు పుడుతుంది. ఆ వణుకు పుడుతూ ఏమి చేయాలో తెలియనటువంటి ఈ కూటమి ప్రభుత్వ పెద్దలందరికీ ఏదో విధంగా బూచేపల్లి గారి కుటుంబంపై బురద చల్లాలి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై బురద చల్లాలి, విషం కక్కుతూ, విషం చిమ్ముతూ పదే ఏదో విధంగా బూచేపల్లి కుటుంబాన్ని అబాసుపాలు చేయాలనే ఆకాంక్షతోటే ఈ ప్రకాశం జిల్లాలో కొంతమంది కుట్రదారులు పన్నిన కుట్రకోణమే ఇది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి కుటుంబం, బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి గారి కుటుంబం ఈ వెనకటి నుంచి కూడా చూసుకుంటూ వస్తే వాళ్ళు ప్రజల నుంచి పుట్టినటువంటి నాయకులు, ప్రజానాయకులు. వాళ్ళు ప్రజల్లో నుంచి వెలుగెత్తుకొని వచ్చినటువంటి వాళ్ళ నాన్న, ఆ నాన్న ఆశయాల సాధన కోసం పరితపిస్తూ, నాన్న ఆశయాలే నా ఆశయాలంటూ ఒక పక్క నుంచి పేద, బిక్కి, బడుగు, బలహీన వర్గ ప్రజలందరికీ తోడుగా నిలుస్తున్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్ను దండగా నిలబడుతూ ప్రకాశం జిల్లాని ఒక చేతిలో పెట్టుకొని అధ్యక్ష పదవి నిర్వహిస్తూ, రెండో చేతిలో దర్శి ప్రజానికాన్ని, దర్శి కాన్స్టిట్యున్సీని, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న దర్శి కాన్స్టిట్యున్సీ ప్రజలకు అండగా నిలుస్తున్నటువంటి మా శివన్నని చూసి ఓర్చుకోలేనటువంటి ఈ కూటమి నేతలు, ఐటీడీపీ కార్యకర్తలు కానీ, లేదా దానికి సంబంధించిన నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో వారందరినీ నేను ఒక్కటే సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. 2 సంవత్సరాలు అయింది మీ ప్రభుత్వం వచ్చి. మీరు 2 సంవత్సరాల కాలంలో దర్శి ప్రజలకు ఏమి న్యాయం చేశారో మీరు చెప్పగలరా? మీలో ఎవరైనా దమ్ము, ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, దర్శి గడియార స్తంభం దగ్గరకు రాగలిగితే, మీరు ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో మీరు ఏం చేశారో, మీరు ప్రజలకు ఏం మంచి చేశారో, మీరు ప్రజలకు ఏం చేయలేరో అన్నీ అక్కడ మాట్లాడుకుందామని తెలియజేస్తూ, వీటన్నిటిపై గళమెత్తుతున్నటువంటి శివప్రసాద్ రెడ్డి గారిని చూసి ఓర్చుకోలేని పరిస్థితిలో, వీటన్నిటినీ ప్రశ్నిస్తున్నటువంటి శివప్రసాద్ రెడ్డి గారిని చూసి అదురుతో బెదురుతో ఇలాంటి ఫేక్ ప్రచారాలకు తెరలేపుతున్నటువంటి వైనం అర్థమవుతుందో లేదో. ప్రకాశం జిల్లాలో ఏ మచ్చ లేని, మొగటం లేని నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క బూచేపల్లి వారి కుటుంబమే అని
రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు, ప్రకాశం జిల్లా ప్రజలందరికీ తెలుసు. బూచేపల్లి కుటుంబానికి అన్నా అంటే నేనున్నానని చెప్పే దమ్ము ధైర్యం కలిగినటువంటి వ్యక్తి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. పేద ప్రజలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడుతున్నటువంటి ఈరోజు మా శివన్నను చూసి పెద్ద పెద్ద బడా నాయకులే వెన్నులో వణుకు పుడుతూ ఏదో విధంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని అబాస్ పాలు చేయాలి. అదే కాంక్షతోటి మొన్న జరిగినటువంటి క్వారీలపై ఏదైతే జరిగిందో దాడులు, అవి ఎవరు చేపించారు ఏంది అనేది తర్వాత పోతే అది రాష్ట్ర ప్రజలకు తెలుసు, ప్రకాశం జిల్లా ప్రజలకు తెలుసు. ప్రకాశం జిల్లా ప్రజలు అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఏదైతే కుట్రలు చేస్తా ఉన్నారు, చైనీలే భగవంతుడే ఉన్నాడని చెప్పి మా శివప్రసాద్ రెడ్డి గారు ఎంతో ఓర్పుతో సహనంతో ఉంటే మరలా చూస్తే నిన్నటికి నిన్న కూటమి నేతలు చేపట్టినటువంటి ఒక ర్యాలీ అట్టర్ ఫ్లాప్ అయింది. తర్వాత వెన్నుపోటు దినంగా ప్రకటించినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి 2 సంవత్సరాల పాలన ప్రజలకు పొడిచిన వెన్నుపోటుకు దినంగా మేము ప్రకటించుకొని మా ర్యాలీ చూస్తే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మళ్ళా విజయోత్సవ సభలో పాల్గొనే విధంగా ఉంది అని రాష్ట్రం అంతా కూడా దర్శివైపే చూసే విధంగా నిన్న జరిగినటువంటి పరిస్థితిని చూసి ఓర్చుకోలేని ఈ కూటమి పెద్దలు, కూటమి నాయకులు ఈ కుట్ర కోణంలోనే తెరలేపారని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా చెబుతూ, అయ్యా మీకు ఒకటి తెలుసో తెలీదో, బూచేపల్లి కుటుంబం ప్రతి ఒక్కరికి ఎంతో కొంత వారికి తోచినంత సహాయం చేస్తూనే ఉంది. కానీ ఎవరి నోటికాడ కూడు లాక్కున్న దాఖలాలు కానీ, లేదా ఉద్యోగాలు ఇప్పిస్తాం, పదవులు ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్న దాఖలాలు కానీ వారి తరం నుంచి, వారి నాన్నగారి తరం నుంచి ఎమ్మెల్యేలుగా చూస్తూనే ఉన్నాం. ఎక్కడైనా పూచిక పుల్లంతా కూడా వారి మీద ఇటువంటి అభాండాలు కానీ, నిందలు కానీ ఎక్కడ వచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు మరి ఎందుకు చేస్తున్నారు ఈ రకంగా? అటు పోతే పల్నాడు జిల్లా కానించి మొదలు పెడితే ఇటు నెల్లూరు జిల్లా దాకా ఎక్కడ గుడులు కట్టినా, ఎక్కడ బడుల్లో ఉన్నా బూచేపల్లి వారి కుటుంబం నుంచి ఎంతో కొంత నిధి, ఎంతో కొంత దేవదేవులకి సహాయం చేసే గుణం కలిగినటువంటి వ్యక్తులు, పెద్ద వ్యక్తులు. వాళ్ళు మంచి వ్యక్తులు. వారి అమ్మగారు అయితే మరి మా పెద్దమ్మ వెంకయ్యమ్మ గారు అయితే ఇంకా చెప్పనవసరమే లేదు. అమ్మ నేను ఇబ్బంది పడుతున్నాను ఇంట్లో అంటే ఆమె చేతికి అద్దు పొద్దు ఉండదు. అటువంటి కుటుంబాన్ని పట్టుకొని ఈరోజు మీరు రోడ్డును పడేయాలని చెప్పి, అదేవిధంగా హేళనగా మాట్లాడాలని చెప్పి మా శివప్రసాద్ రెడ్డి గారిపై, మా శివప్రసాద్ రెడ్డి గారి కుటుంబంపై మీరు చేస్తున్నటువంటి విష ప్రచారాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి వారితో పెట్టుకున్న వారి పరిస్థితి ఏ విధంగా ఉందో ఈరోజు శ్రీశైల మల్లన్న, ఆ మల్లన్న ముక్కంటి ఈశ్వరుడు 3వ కన్ను తెరిస్తే మీ పరిస్థితి ఎలా ఉండిద్దో ఒకసారి ఆలోచించుకోవాలని తెలియజేస్తూ, సాక్షాత్తు ఆ శివపరమేశ్వరుడితోనే పెట్టుకున్నారు కదరా, మీరు మనుషులేనా? ఆ మనుషులు ప్రవర్తించే విధంగానే ప్రవర్తిస్తున్నారా అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాం. మీలో ఏ ఒక్కరికైనా చిత్తశుద్ధి ఉంటే, దమ్ము ధైర్యం మలతాడు కట్టుంటే మేము శ్రీశైలం వస్తాం. ఆ శ్రీశైలంలో మీరు నిరూపించగలిగితే మీ శివ సన్నిధిలో శివసాక్షిగా శివుని పాదాలు పట్టుకొని ప్రమాణం చేస్తాం. అదే మీరు నిరూపించలేకపోతే మా శివయ్య, మా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా ప్రశ్నిస్తున్నా. సిగ్గులేదు మాట్లాడటానికి ప్రతి ఒక్కరికి. 2 సంవత్సరాల కాలం గడిచింది. దర్శి ప్రజలకు మీరు ఏం చేశారో, ఏం సంక్షేమం అందించారో, ఏం అభివృద్ధి చేశారో అని చెప్పడానికి సిగ్గులేదు, ఎగ్గులేదు. కానీ ఈరోజు దర్శిలో ప్రజల పక్షాన్ని నిలబడుతూ ప్రజా పోరాటం చేస్తున్నటువంటి మా ఎమ్మెల్యే అయినటువంటి మా ప్రకాశం జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిపై మటుకే అవాకులు చవాకులు పెట్టడానికి మీ నోరు ఎలా వస్తున్నాయి అని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాం. రండి చర్చకి సిద్ధం. మీరు దర్శిలో ఏం చేశారో, ఎవరికి అభివృద్ధి చేశారో, ఎవరికి సంక్షేమం అందించారో మాట్లాడుకున్నాం. కరువు పని కానీ చూస్తే ప్రతిదీ లంచం లంచం లంచం, దోపిడీ దోపిడీ దోపిడీ. ఈ దోపిడీలు, లంచాలు వీటన్నిటి గురించి ప్రశ్నిస్తేనేమో ఇలాంటి ప్రచారాలు చేపిస్తూ మా అధ్యక్షుడిని దిగజార్చాలని చూస్తే ఖబర్దార్. మరలా చెప్తున్నాం, మీరేదన్నా దమ్ము ధైర్యం ఉండి నిరూపించగలిగితే రండి. లేకుండా ఇలాంటి దుష్ప్రచారాలు ఈ మీ పచ్చ ఛానళ్ళలో, పచ్చ మీడియా ఛానళ్ళలో మీ ఇష్టానుసారంగా ఏపించుకున్నందువల్ల లాభమే ఉండదు. రాష్ట్ర ప్రజానికం గమనిస్తూనే ఉంది. ఒక పక్క నిన్న చూశారు కదా, కోకొల్లలుగా వచ్చినటువంటి జనం ప్రకాశం జిల్లాలో. అసలు వెన్నుపోటు జనానికి ఆ జనాన్ని చూసి మాకే ఆశ్చర్యం అనిపించింది. ఇంకా అధికార పక్షంలో ఉన్నటువంటి వారు ఎన్ని టీవీలు పగల కొట్టుకున్నారో, ఎన్ని సిల్లులు పగల కొట్టుకున్నారో. ఈ జనం రావటం ఏంద్రా నాయన, మన పట్ల ఎంత విశ్వసనీయత లేకుండా పోయింది జనాలకని. ప్రతిపక్షంలో ఉన్న నాయకుడి పట్ల విశ్వాసం ఉన్న క్షణం కానీ అధికార పక్షం మీద ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది కదా. దాని గురించి మాట్లాడమంటే పైనోళ్లే అసలోళ్లే అధోగతి పాలు, కొసరోళ్ళు ఇంకే పాలు అవుతారు. అసలోళ్లే ప్రజలకు సమాధానం చెప్పలేక పదే ఏదో
మసిబూసి మారేడుగా చేద్దామని ఉన్నారు. ఇక కొసరోళ్ళు కిందోళ్ళు ఏం చేస్తారు, పైన గురువులే ఆ రకంగా ఉంటే శిష్యులు ఏం చేస్తారు, ఇక ఈ ఫేక్ ప్రచారాలు, డైవర్షన్ పాలిటిక్స్. అంటే నిన్న దర్శిలో జరిగినటువంటి ఈ ప్రోగ్రాం బాగా సక్సెస్ఫుల్గా నడిచినందువల్లే దీన్ని మళ్ళీ సైడ్ ట్రాక్ పట్టించడానికి, డైవర్షన్ చేయడానికి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిపై ఫేక్ ప్రచారాన్ని తెరలేపారు. ఎవడైనా ఒక్కడైనా దాన్ని నిరూపించగలిగే మొనగాడు మొగోడు ఉంటే బయటికి వచ్చి పబ్లిక్లో మాట్లాడాలా, లేదు కాదు అంటే ఆ శ్రీశైల శివక్షేత్రంలోనే మాట్లాడుకుందాం రండి. మీరైనా చెప్పండి, మేమైనా చెప్తాం. అదేది లేకుండా పదే పదే మా అధ్యక్షులు గౌరవనీయులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిపై కానీ, ఆ కుటుంబంపై కానీ ఏదైనా బురద చల్లాలి, విషం చిమ్మాలి అనుకుంటే మటుకి బూచేపల్లి సైన్యం, బూచేపల్లి ఆనకట్ట ముందు ఆ కట్టం దాటి లోనకు పోవాలని మీకు తెలియజేస్తూ మరలా చెబుతున్నాం, పదే పదే చెప్తున్నాం. మా అధ్యక్షుడు జోలికి కానీ, మా అధ్యక్షుడు కుటుంబం జోలికి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోలికి కానీ, ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ మా శివన్న జోలికి కానీ ఎవరైనా రావాలని ఆలోచిస్తే ముందల ఒక థ్రెడ్ ఉంటుంది, ఆ థ్రెడ్ను దాటిపోవాలని గుర్తుంచుకుంటానని తెలియజేస్తూ ప్రతి ఒక్క సన్నాసికి చెబుతున్నా. నేను నిన్న మాట్లాడుతున్నట్టు ఫేస్బుక్లో మాట్లాడుతున్నట్టు 2-3 వ్యక్తులు వాగ్వాదానికి దిగిన సన్నివేశాలను కూడా చూసి చెప్తున్నాం. అరే బాబు, రాజకీయాలు శాశ్వతం కాదు. రాజకీయాల్లో బూతులు, తిట్టడాలు, తిట్టించుకోవడాలు, కొట్టుకోవడాలు కాదమ్మా. ఏదైనా మాట్లాడాలి, చెయ్యాలి అనుకుంటే దాన్ని నిరూపించగలిగే శక్తి ఉంటేనే మాట్లాడి సోషల్ మీడియాలో వీటిలో పెట్టి వైరల్ చేసుకోవాలి. కానీ మీరు అదేదో తిరుపతి లడ్డూని చేసినట్టు ఇది కూడా చేద్దాం అనుకుంటే కుదరదు. మీ పప్పులేం ఉడకవు, గుర్తుపెట్టుకోండి. తొందరపడుకో సుందరవదన అని ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెర్ ఈజ్ ఓన్ క్రొకడైల్ ఫెస్టివల్. ఇక మునుముందుంది ముసళ్ళ పండగ మీకు. నిన్నటితోటి ప్రజలు చూపించారు తెర కాస్త, ఇంకా 4-5 నెలలు ముందులకు పోతే ఉంది అసలు సినిమా అని తెలియజేస్తూ, మరలా ఇటువంటి చర్యలకు దిగితే మటుకి మా ప్రకాశం జిల్లా అధ్యక్షుడిపై మటుకి ఎవరైనా కానీ తూలితే మటుకి ఒప్పుకునే పరిస్థితి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.